ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో అదే ఎంప్లాయీస్ డేటాబేస్ ఉంది. మనం లుకప్‌లో ఉపయోగించినాము, ఎక్స్ లుకప్‌లో ఉపయోగించాము. ఇప్పుడు ఫిల్టర్ ఫంక్షన్ ఉపయోగించి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఏ విధంగా మనం చేయాలో, తీసుకోవాలో మనం తెలుసుకుందాం. ఏమిటంటే ఇక్కడ నేను ఫంక్షన్ పెట్టినాను చూసారా? ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్, బ్రాకెట్ ఓపెన్ A22F101. A22F101 ఏంటిది? ఇక్కడి నుంచి అనమాట. మొత్తం టోటల్ డేటా టేబుల్ రేంజ్. దాని తర్వాత కామా క్రైటీరియా రేంజ్. క్రైటీరియా ఏంటిది? ఎంప్లాయీ కోడ్. అది ఎక్కడున్నది? A22A101 ఉన్నది. కాబట్టి A22A101 ఈజ్ ఈక్వల్ టు, మరి మనం క్రైటీరియా ఎక్కడ పెట్టినాం? H2 సెల్‌లో పెట్టినాం. ఇక్కడ H2 సెల్‌లో పెట్టినాం. అది బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ అంతే. ఇప్పుడు సేమ్ ఫార్ములాని నేను ఇక్కడ ఎంటర్ చేస్తా చూడండి. చాలా సింపుల్‌గా ఉంది కదా! వి లుకప్ దానికంటే ఎక్స్ లుకప్ కంటే ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ FILTER బ్రాకెట్ ఓపెన్ A22F101 కామా క్రైటీరియా రేంజ్ ఏంది? A22A101 కామా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ H2 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసిరా, అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి. దానికంటే సింపుల్గా ఉన్నది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఎక్సెల్ 365, ఎక్సెల్ 2021లో ఉంది. మనం 3 రకాలుగా ఫార్ములాస్ ఉపయోగించినాం. ఒకటి వి లుకప్, రెండవది ఎక్స్ లుకప్, ఇది ఫిల్టర్. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేస్తే సంతోషిస్తాను. రిలేటివ్లీ ఇది సింపుల్గా ఉన్నది కదా! నాకైతే నచ్చింది ఇది ఫిల్టర్. ఒకే దగ్గర ఇక్కడ మనం రిలేటివ్ రెఫరెన్సే పెట్టినాం. అబ్సల్యూట్ రెఫరెన్స్ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఈ ఫార్ములాను వేరు దగ్గర కాపీ చేయాల్సిన పని లేదు. ఒక్కసారి ఎంటర్ చేస్తే చాలు, మొత్తం డీటెయిల్స్ వచ్చేసినాయి కదా! ఓకే.